నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది ఇండ్లకి ఇందిరమ్మ ఇండ్లకి అర్హులని ప్రభుత్వం అయితే తేల్చింది. మరి ఈ 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సరిగా అమలు చేయకపోవడం, కట్టిన ఇళ్లు కూడా అలాగే మధ్యలో వదిలేయడం ఇలాంటి సంఘటనలు అయితే జరిగాయి. ఇప్పటికీ చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి, నిర్మాణ దశలో ఉన్నాయి. చాలామంది అర్హులందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అర్హులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి అర్హులని సెలెక్ట్ చేయలేదని, అర్హుల లిస్టు తయారు చేయలేదని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే అసలు నిధులైతే ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వానికి. అందుకోసమే ఈసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గైడ్లైన్స్ ప్రకారమే ఎంపిక చేయాలని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్ల యాప్ కూడా తయారు చేసుకుంది. ఆ యాప్ని కేంద్ర ప్రభుత్వ ఇండ్ల యాప్తో అనుసంధానం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ ఎంపిక చేయాలని చెప్పేసి ప్రజాపాలనలో అప్లికేషన్ కూడా తీసుకుంది. ఆ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే అయితే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా చేశారు. అయితే ఫైనల్గా ఆ లిస్టు గ్రామాల్లో చదివినప్పుడు అర్హులైన పేర్లు చాలామంది పేర్లు మిస్ కావడం, తర్వాత అనర్హుల పేర్లు రావడం, ఇలా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇప్పుడు భారీగా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే జనవరి 21 నుంచి 25 వరకు నిర్వహించిన గ్రామ సభలో భారీగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త అప్లికేషన్లు వచ్చాయి. మళ్ళీ ఆ కొత్త అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేసి మళ్ళీ ఆన్లైన్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇంటికి, అంటే కొత్తగా వచ్చిన అప్లికేషన్ దారుల అందరి ఇంటింటికి తిరిగి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఆ సమాచారం మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ జనవరి 26 రోజు 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చింది. మరి వాటిలో కూడా చాలామంది అనర్హులు ఉన్నారని, అర్హులకి మంజూరు పత్రాలు ఇవ్వలేదని చెప్పి ఆ గ్రామాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 600 గ్రామాల్లో కూడా గొడవలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ ప్రతి దరఖాస్తుని కూడా రీవెరిఫికేషన్ చేయండి, క్షుణ్ణంగా పరిశీలించండి. అసలు సొంత జాగా ఉండి ఇల్లు లేని వారిని గుర్తించండి. సొంత జాగా ఉండి కిరాయికి కూడా మంచి ఇళ్లలో ఉంటే వారికి ఇవ్వద్దు. సొంత జాగా ఉండి కిరాయికి మామూలు ఇళ్లలో, రేకుల ఇళ్లలో, పెంకుటిండ్లలో, గుడిసెల్లో అలా కిరాయికి ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక నిబంధన అయితే పెట్టింది. కాకపోతే కొన్ని చోట్ల అధికార పార్టీ వారి పేర్లే వస్తున్నాయని చెప్పేసి కూడా అక్కడ గందరగోళం అయితే నెలకొన్నది. మరి దీనికి సంబంధించి ఇటీవల ఫిబ్రవరి 1 రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు రాబట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తోంది. మరి భారీగా అంటే ఎక్కువ దాదాపు 20 లక్షల ఇళ్లకు సంబంధించి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు రాబట్టుకోవాలని సూచన తెలంగాణ ప్రభుత్వానికైతే మొండిచే కేంద్ర బడ్జెట్ అయితే చూపించిందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర బడ్జెట్ ప్రభావం 10 ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూద్దాం. ఎంతో ఆశతో కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులని భారీ ఎత్తున రాబట్టుకోవాలి, ఎక్కువ ఇళ్లని తెలంగాణకే తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికైతే కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. మరి కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం పెరుగుతుందని ఆశించింది. కానీ ఈసారి కేంద్ర బడ్జెట్లో ఇండ్లకు కేటాయింపులు అయితే తగ్గాయి. ఈ ప్రభావం తెలంగాణ ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం నిధులను అయితే అప్పులు చేసైనా లేకుంటే ఇతర శాఖల నుంచి అయినా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని, లబ్ధిదారుల ఫైనల్ లిస్టును ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. మరి ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందని ఆశించింది. కానీ ఆశించిన స్థాయిలో బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, పైగా తగ్గించారు. దీని ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడింది. ఒకటి చూస్తే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేటాయింపులు అయితే తగ్గాయి. దీని ప్రభావం తెలంగాణలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అయితే పడనుంది. మరి పట్టణ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 84,000 ఇండ్లు అయితే నిర్మించాల్సి ఉంటుంది. ఆ 84,000 ఇండ్లకి మరి మున్సిపాలిటీలో నిర్మించే ఇండ్లకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు రావాలని చూసింది. దాదాపు 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా 3,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మరి చాలా పట్టణ ప్రాంతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేత ఇండ్లకు నిధులు అయితే తగ్గాయి. ఇదొక తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకా అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు కూడా తగ్గుతున్నాయి. ప్రధానమంత్రి గృహ నిర్మాణ యోజనలో ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే 1,50,000 ఇస్తారు, గ్రామాల్లో అయితే 72,000 చొప్పున కేంద్రం ఇస్తోంది. ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో 3 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆశించింది. కానీ అసలుకే తగ్గించింది. ఇక 2024-25లో ఈ పథకం కింద తెలంగాణకు 25,000 ఇళ్లను మంజూరు చేసింది. ఇక 2025-26లో 2 లక్షల ఇళ్లనైనా కేటాయించాలని ప్రభుత్వం కోరింది. అంటే 2024-25లో 25,000 ఇళ్లే మంజూరు చేసింది. కానీ 25-26 సంవత్సరాల్లో 2 లక్షల ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది. కానీ అసలు
దాని మీద అయితే చాలా తగ్గింపు ఎలాంటి ప్రకటన అయితే లేదు. ఇక పట్టణాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం నుంచి అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అలాంటి ప్రకటన అయితే కేంద్ర బడ్జెట్లో రాలేదు. ఇటీవలే 19 ప్రాంతాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. 2024-25 బడ్జెట్లో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 30,171 కోట్లనైతే కేటాయించారు. ఈసారి బడ్జెట్లో 19,794 కోట్లను మాత్రమే కేటాయించారు. చాలా సగం వరకు తగ్గింది. కాబట్టి ఈ కేటాయింపులు తగ్గిన నేపథ్యంలో కేంద్రం తెలంగాణ పట్టణాలకు ఎన్ని ఇళ్లను మంజూరు చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. 2025-26లో 54,832 కోట్లు ప్రతిపాదించగా 2024-25లో 32,426 కోట్లు అయితే కేటాయింపులు అయితే జరిగాయి. అంటే గ్రామీణ ప్రాంతాలు నిర్మించే ఇళ్లకైతే కొంచెం నిధులు అయితే పెరిగాయి. ఇక 2024-25 సంవత్సరంలో తెలంగాణకు ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయలేదు. కానీ వచ్చే సంవత్సరం 1,00,000 వరకు గ్రామీణ ఇళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మామూలుగా 2 లక్షల ఇళ్లు కావాలని ప్రభుత్వం కోరింది. కానీ 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ప్రధానమంత్రి గృహ నిర్మాణ యోజన కింద పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణ రుణాల ద్వారా కట్టుకునే వాటికి వడ్డీ మాఫీ కోసం బడ్జెట్లో నిధులను అయితే పెంచారు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈసారి కేంద్ర బడ్జెట్లో 3,500 కోట్లను మాఫీ కోసం కేటాయించారు. దీని ద్వారా తెలంగాణలో 2 లక్షల మంది గృహ నిర్మాణం చేసుకునే వారికైతే లబ్ధి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని గుడ్ న్యూస్, కొన్ని బ్యాడ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంత అదనపు భారం మోయాల్సిందే. అప్పులు తెచ్చైనా మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి ఒక్క లబ్ధిదారునికి, ప్రతి ఒక్క ఆశావాహునికి, ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు కట్టించి తీరాలి. 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు అయినా ఖచ్చితంగా కట్టి తీరాలని చెప్పి అందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడైతే 40 లక్షల మందికి తెలంగాణలో ఇల్లు లేవని గుర్తించారు. ప్రజెంట్గా అయితే ఈ 4 ఏళ్లలో, ఈ టర్మ్లో అయితే 20 లక్షల మందికి ఇల్లు కట్టిస్తారు. మళ్ళీ గెలిస్తే తర్వాత 20 లక్షల ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ అసలు దరఖాస్తుల మీద దరఖాస్తులు, సర్వేల మీద సర్వేలు చేయించి మళ్ళీ రీసర్వే చేస్తున్నారు, రీవెరిఫికేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కాలయాపన జరుగుతుంది. ఎలక్షన్ కోడ్లు అడ్డం వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ అడ్డం వస్తున్నాయి. ఇవన్నీ వీటన్నిటి సాకుతో మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ అయితే చాలా ఆలస్యం అవుతుందని చెప్పి ఆశావాహులు మొత్తం చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. మాకు వస్తుందా రాదా, మరి ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళకే వస్తుందా, అధికార పార్టీ వాళ్ళకే వస్తాయా, తర్వాత ఎమ్మెల్యే అట్లాంటి వారు చెప్తేనే ఇల్లు వస్తుందా, మరి బ్రోకర్లను సంప్రదించాలని కొంతమంది ఈ విధంగా నానా తంటాలు పడుతూ తలకాయలు పట్టుకుంటున్నారు తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫైనల్ లిస్టును గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీలు, మండల స్థాయి అధికారులతో పేదలు, నిరుపేదలకు ఇందిరమ్మ లిస్టు వెంటనే తయారు చేయాలి. కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తులు అన్నింటినీ కలిపి వెంటనే లిస్టు పెట్టి గ్రామ సభలో చర్చించి ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇక అధికారులు అయితే అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయి, ఇండ్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి లాటరీ ద్వారా మరి సెలక్షన్ చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపారు. మరి లాటరీ ద్వారా సెలక్షన్ చేస్తారా, ఇందిరమ్మ కమిటీలతో చేస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారిలో అయితే ఆ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అయితే అర్హత లేని వారే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక లబ్ధిదారుల ఎంపికలో ఏదైనా పొరపాటు జరుగుతుందా అనే అనుమానం రావడంతో తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే ఆదేశించింది. L1, L2, L3 అని దరఖాస్తులన్నింటినీ కూడా విభజించడం జరిగింది. మరి L1 అంటే సొంత భూమి ఉన్నవారు కానీ ఇల్లు లేకుండా ఉన్నవారు. L2 అంటే సొంత భూమి మరియు ఇల్లు రెండూ లేనివారు. L3 అంటే అద్దె ఇళ్లలో లేదా రేకుల షెడ్లలో పనికిరాని చాలా నాసిరకంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నవారని ఇట్లా ఈ విధంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ దశలో అయితే L1 కేటగిరీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఇప్పటి రీవెరిఫికేషన్ ప్రక్రియలో ప్రధానంగా ఈ విభాగాలపై అయితే దృష్టి అయితే పెడుతున్నారు. ఈ లిస్టులన్నీ తయారు చేసి రెడీ పెట్టుకొని ఈ 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు సంయుక్తంగా ఈ సర్వే అయితే కొనసాగించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక లబ్ధిదారుల సమాచారాన్ని జిల్లా స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించేది కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన వారికి మరి ఫైనల్ లిస్టులో చోటు దక్కేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. మొత్తానికైతే మార్చి 2వ వారం వరకు ఇవన్నీ ఫైనల్ లిస్టు తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి అందరూ కూడా ప్రభుత్వం కూడా అధికారులు కూడా చెప్తున్నారు. మరి దీని మీద అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.